ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಮೊಹಮ್ಮದ್ ರಫಿ. ಇತ್ತೀಚೆಗೆ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ನಡೆಯುತ್ತಿರುವ ಘಟನೆಗಳೊಂದಿಗೆ ತಂದೆ ಮತ್ತು ಮಗಳಿನ ನಡುವೆ ಒಂದು ಬೆಸ್ಟ್ ಕಂಟೆಂಟನ್ನು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದರೆ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಮತ್ತು ಅಕ್ಕ. ನೋಡ್ಕೊಂಬನ್ನಿ. ಈ ಒಂದು ವಿಡಿಯೋವನ್ನು ನಮ್ಮ ದೇಶದ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಮತ್ತು ಕಾಮೆಂಟನ್ನು ತಿಳಿಸಿ. ಇದು ತೆಲುಗು ಭಾಷೆದಲ್ಲಿದೆ. ನಿಮ್ಗೇನಾದರೂ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ కామెంట్ ಮಾಡಿ, ನಾನು ತಿಳಿಸ್ತೀನಿ. ఏంటన్నా కొత్త పట్టీలు? ఈరోజు నా పుట్టినరోజు శ్రీను. నా కూతురికి ఇష్టమని పట్టీలు కొన్నాను. నా కోసం నాకు ఇష్టమైన పులిహార చేసి పెడుతుంది శ్రీను. హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ రా. ఏంట్రా ఈ ప్రియా వాడుకుని వదిలేద్దామంటే పెళ్లి చేసుకోమంటుంది. పోన్లే, పెళ్లి చేసుకుంటే పని మనిషిలో పడి ఉంటది లేరా. నువ్వు సూపర్ రా. నానా, తనంటే నాకు ఇష్టం నానా. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఇది పెద్ద ఎదవమ్మ. ఏడు నిన్ను ఆపండి నానా. నేను మీతో ఉన్నప్పుడు కన్నా తనతో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాను. మీరు తన్ని కొట్టడం అస్సలు నచ్చలేదు. పద సురేష్. నా మాట వినమ్మా. నువ్వంటే నాకు తల్లి 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 తల్లి. పట్టిన కొడుకున్నాను. నాన్న, ఆ రోజు మీ మాట వినుంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో నాన్న. ఎక్కడున్నావు నాన్న? చాలా గుర్తొస్తున్నావు. పని మనిషిలో పడి ఉంటావు అనుకుంటే ఏంటే నువ్వు? ఈ రోజు మీ పుట్టినరోజు కదా నాన్న. మీకెంతో ఇష్టమైన పులిహార చేశాను నాన్న. నాన్న, నాన్న, నాన్న. దయచేసి నన్ను క్షమించు నాన్న. అయినా నీలాంటి బాధ్యత గల తండ్రికి బంధాలు విలువ తెలియని కూతురు పుట్టింది నాన్న. నా సుఖాల కోసం బతుకున్న మిమ్మల్ని శవాన్ని చేశాను కదా. అయ్యో, చాలా ತಂದೆ ತಾಯಂದಿರ ಮಾತನ್ನು ಕೇಳದೇ ಇದ್ರೆ ಇದೇ ಥರ ಆಗೋದು ಅಂತೇಳಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತೋರಿಸಿದ್ದಾರೆ.